సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడు కోరుకోకు, సంతోషకరమైన జీవితం కావాలని కోరుకో. ఎప్పుడైనా నా టైం బాలేదు అని ఎప్పుడు బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురు చూడు. ఈ నిమిషంలో నీ హృదయంలో ఉన్న బాధ మరో నిమిషం హాయిగా మారుతుంది. చూసావా, అదే కాలమహిమ. మన జీవితంలో కష్టం ఓ కోరుకోని యుద్ధమే కావచ్చు, కానీ అది అనివార్యమైనప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే. నీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకూడదు, ఎందుకంటే సమయం చూసి హేళన చేస్తారు. ఆవుకు గడ్డి ఎంత పెట్టినా అది పాలనే ఇస్తుంది. పాముకు ఎన్ని పాలు పోసినా అది విషాన్నే ఇస్తుంది. మంచి వ్యక్తిత్వం అనేది తినే తిండిని బట్టి రాదు, మనిషిలో ఉండే గుణాన్ని బట్టి వస్తుంది. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. నువ్వు చేసేది మంచి అయినప్పుడు ఎవరేమనుకున్నా చేసే మంచి ఆపకు. శరీరానికి పట్టిన ధూళి స్నానం చేస్తే పోతుంది, మనసుకి పట్టిన ధూళి మనల్ని మనమే పోగొట్టుకునేలా చేస్తుంది. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. సాధించగలమో లేదో అనే భయం అందరిలో ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళందరూ ముందర ఆ భయాన్ని ఓడించిన వారే. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే. ఓర్పు నీకు వేపలా చేదుగున్నా దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది. దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ అవసరంలో, స్నేహితుడి విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. తన కష్టంతో ఆపదలో పెట్టేవాడు కాదు స్నేహితుడంటే. తన కష్టాన్ని నీ దగ్గర దాచి నీ కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా పాలు పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు. మంచివారిలా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివారిగా జీవించడం కొందరికి మాత్రమే సాధ్యం. ఓ కాకి నేను నల్లగా ఉన్నందున నన్నెవరూ పట్టించుకోవడం లేదని ఏడ్చిందట. రామచిలుక నేను అందంగా ఉన్నందున అందరూ పట్టుకుని బంధిస్తున్నారని ఏడ్చిందట. నీతి, మనకి ఏది కలిగితే అదే ఆనందం అనుకోవాలి. అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు, ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి మనిషి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండటం. అది లేనప్పుడు ఎంత వయస్సు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థమే. వెళ్ళాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే దారి కనపడుతుంది, దారి చెప్పేవాడు కనపడతాడు. నువ్వు యుద్ధంలో గెలిచేంత వరకు ఏ శబ్దం చేయకు, ఎందుకంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. కుల నిర్మూలన, కులాంతర వివాహాల కన్నా పెద్ద సమస్య నిరుద్యోగము. దానిని అధిగమించడానికి ప్రయత్నాలు చేయండి. నీవు విమర్శలకు భయపడకు, ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మనం మంచి చేసినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, సంపాదించినప్పుడు మాత్రం ఆ నలుగురు కావాలి. ఇది లోకం తీరు. రహస్యం అనేది నీ దగ్గర ఉన్నంత వరకు నీవు యజమానివే. ఎప్పుడైతే ఇంకొకరికి చెప్పావంటే అది నీకు యజమాని అవుతుంది. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డోడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోసారు, కానీ మనకు నీడను ఇచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు.